కబ్జాలు చేసిన వాటిని బయటికి తీస్తామని చెప్తున్నారు కానీ, పేదల ఇళ్ళని టార్గెట్ చేసుకొని పేదల ఇల్లులు కూలగొడుతున్నారు తప్పించి, కొందరు బడా బాబులకు నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ధ్వంసం చేయలేకపోతున్నారని చెప్పి ఇటు మేఘన గారు అడుగుతున్నారు. అలాగే సల్కం చెరువుకు సంబంధించినటువంటి ఎంఐఎంకి సంబంధించినటువంటి ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో దానిపైన హైందవ్ రెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఉంది. సో అందుకోసం ఆపామని చెప్పారన్నారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఎందుకు దానిపైన చర్యలు తీసుకోవట్లేదు? కేవలం పేదల మీదనే పేదలను టార్గెట్ చేసుకుని హైడ్రా తోటి మీరు ముందుకెళ్తున్నారా? ఇటువంటి వారిని ప్రజలు నమ్మి మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు ఎట్లా వేస్తారు, మిమ్మల్ని ఎట్లా గెలిపిస్తున్నారు మీరు భావిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడని మాట్లాడే ముందుగా నా ప్రశ్న, మరి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసిన రోజు, ఈ రోజు రేవంత్ అన్న ప్రజల మధ్యలోకి వచ్చి పరిపాలన చేస్తున్నాడు కదా, మరి అది ఎక్కడ కనిపిస్తలేదా మీకు? ఈ రోజు ఇంకొకటి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి దాని గురించి. ఖచ్చితంగా దాని ప్రకారంగా కూల్చివేతలు స్టార్ట్ చేస్తారు, ఖచ్చితంగా కూల్చివేస్తారు. ఇంకొకటి ఫాతిమా కాలేజ్ దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఫాతిమా దాని కాలేజ్ దాని గురించి అది కోర్టులో వాళ్ళు ఆర్డర్స్ ని తీసుకొని రావడం జరిగింది. దాని పరంగా ఎట్టి పరిస్థితిలో ఏవైనా ఖచ్చితంగా కూల్చివేయడం, అది ల్యాండ్స్ అనేవి అక్రమంగా ఉన్న దాని ప్రకారంగా ఖచ్చితంగా కూల్చివేస్తారు. హైడ్రా ఎక్కడ తగ్గలేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్ననే రేవంత్ రెడ్డి మరి ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళకి తెలవలేక మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ 15 days కి ముందటనే వీళ్ళు ఇస్తారు, ఒక నోటీస్ ఇస్తారు. హైడ్రా నుంచి వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. దాని తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకపోతే, ఆ ఒక్క అక్రమదారుల నుంచి రెస్పాండ్ కాకపోతేనే అవి కూల్చివేతలు స్టార్ట్ చేస్తారు. అంతవరకు ఏదో ఈ రోజే నోటీస్ ఇచ్చి ఈ రోజే కూల్చివేతనం అవి కరెక్ట్ గా చెయ్యరు. అది కాదు కూడా. 15 days కి ముందటనే ఇస్తారు. 15 days ఇచ్చిన తర్వాతనే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వనప్పుడు కూల్చివేస్తారు. మరి ముఖ్యంగా ఈ రోజు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఊరికే ఢిల్లీ పోతాడు, బరాబర్ పోతాడు. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పోలే కదా. కేసీఆర్ వాళ్ళ సొంత లాభాల కోసమే ఫామ్ హౌస్ లో పండుకున్నాడు కదా. ఏదో కాళేశ్వరం అని అడ్డగోలు కాళేశ్వరం కట్టి లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వకుండా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఫామ్ హౌస్ కట్టుకొని 1000 ఎకరాలు సంపాదించుకున్నారు కదా. మరి దాని గురించి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అక్క, చెప్తున్నాను. ఒక నిమిషం నన్ను మాట్లాడిస్తారా? మీరు మాట్లాడుతున్నారు. దాని మీద నడుస్తుంది, దాని ప్రాసెస్ దానికి నడుస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దేని ప్రాసెస్ లో దాన్ని నడుస్తుంది. గవర్నమెంట్ అలాంటి ఒక్క చేతులు నడవదు కదా, అందరి చేతులు నడుస్తుంది కదా. ఇంటికేమో ఇమ్మీడియట్ ఈ రోజు మీరేదో మాట్లాడుతున్నారు. రాత్రికి బుల్డోజర్ ఎవరింటికి పోదు, రాత్రికి ఎవరింటికి బుల్డోజర్ పోదు. 15 రోజులకి ముందు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు రెస్పాండ్ కాదు. బుల్డోజర్లు పోతే అంతకించి పోదు. రాత్రి బుల్డోజర్ మబ్బుల 4 గంటలకు పోతే మేము పోయినాం. బుల్డోజర్ మబ్బులు 4 గంటలకు ఎట్లా పోతే ఒకసారి చెప్పండి అక్క మీరే. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వనప్పుడే కదా పోయేది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక వాళ్ళ ఇంటికి బుల్డోజర్ పోతే తిరుపతి రెడ్డికి 2 సంవత్సరాల అక్రమ కట్టడాలను కట్టించిన వారు మీరు కదా. 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటే అక్రమ కట్టడాలు అది ఆన్సర్ ఇస్తా. తిరుపతి రెడ్డికి 2 సంవత్సరాల నుండి నోటీస్ ఇచ్చిండ్రు. దాని ప్రాసెస్ దానికి నడుస్తుంది. ఏదైనా చూసే కూల్చి వేస్తారు అని చెప్తున్నా నేను. మరీ ముఖ్యంగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఒక ఇల్లు కట్టేది లేదు చేసేది ఏం లేదని. మరి 10 సంవత్సరాలు మీరు కట్టిన రోజు ఎందుకు ఇయ్యలే? 10 సంవత్సరాలు ఎందుకు ఇయ్యలేదు? ఏ ఊర్లలో ఎందుకు ఇయ్యలేదు? ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదవారికి ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది, మా రేవంత్ రెడ్డి. మీరేదో మాట్లాడుతుంటే మాత్రం మీరు ఆధారం లేకుండా మీరు మాట్లాడతారు, ఆధారాలు మాట్లాడతాం. ఈ రోజు అక్క మాట్లాడుతుంది ఆ బాలిక గురించి, తనకి జరిగింది ఆ రోజు ఎవరు చూసిండ్రు ఎవరు పరామర్శించిండ్రు అని అంటే స్వయంగా మా మంత్రివర్యులు సీతక్క గారే వెళ్ళిండ్రు, పరామర్శించిండ్రు వాళ్ళని. ఈ రోజు మరి మనం చూసుకుంటే బట్టి నాగుల పెళ్లిలో ఇప్పటి వరకు డ్రై పోర్ట్ కి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. మనం చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్ నగరంలో మీరు ఏం తెచ్చిండ్రో ఒక్కసారి మీరు చెప్పండి. హైదరాబాద్ నగరానికి, ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరానికి చెప్పండి. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు హైదరాబాద్ లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇట్లనే ఉన్నది, ఇది చేయాలి అది చేయాలి చేస్తున్నాడు అని మాట్లాడినప్పుడు, మరి ఈ రోజు ఎన్నో చెరువులు అక్రమాలకి గురైనట్లు అన్ని కాపాడుకుంటూ వస్తే ఈ రోజు అక్కడ వర్షం పడినటువంటి నీళ్ళన్నీ అందులోకి కదా వెళ్ళినాయి, అన్ని అందులోకి వెళ్ళినాయి కదా. ఒక్కవేళ అవి కనుక కబ్జా నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి కాపాడకపోతే పరిస్థితి ఏంటిది?
కొంచెం వరకైనా హైదరాబాద్ సేఫ్ అయినా కాలేదు ఒక్కసారి మీరే ఆలోచించుకొని చెప్పండి. ఈ రోజు ఎన్నో చెరువులు దగ్గర సుమారుగా 10 నుంచి 20 చెరువులను కాపాడిండు. ఆ యొక్క వాటర్ అందులో లేకపోతే ఈ రోజు రోడ్ల మీదకి రాకపోతున్నా. కొంచెం తెలుసుకోండి అక్క. మాట్లాడే ముందు రేవంత్ రెడ్డిది 100 సార్లు కాదు, రేవంత్ రెడ్డి 100 సార్లు కాదు, 200 సార్లు కాదు, 1000 సార్లు ఢిల్లీ పోతాడు. కావాల్సినటువంటి నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పట్టుకొని వస్తాడు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలే మీరు? ఎందుకు మా రాష్ట్రానికి ఇవ్వండి, మా రాష్ట్రానికి ఇవ్వండి, మేము ఇది చేయండి అని ఎందుకు అడగలే మీరు? అంటే చాతన కాలేదా? ఈ రోజు రేవంత్ రెడ్డి పోతుంటే బరాబర్ పోతాడు రేవంత్ రెడ్డి. 100 సార్లు కానీ 1000 సార్లు అయినా పోతాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి. కావాల్సినటువంటి నిధులు మరి 10 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎందుకు మెట్రో ఫేజ్ కి అనుమతులు తీసుకురాలేకపోయారు మీరు? మాట్లాడే ముందు కొంచెం తెలుసుకోండి అక్క. రైట్ వర్ష గారు, హైందవి రెడ్డి గారు ఇటు వర్ష గారు చెప్తున్నారు, అలాగే మేఘన గారు చెప్తున్నారు. కేవలం ఎంపీలు ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు చెప్తున్నారు, కానీ ఏం తీసుకొచ్చారు హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రానికి? ఏం తీసుకొచ్చారు మీరు? ఎంతసేపు చూసినా దేవాలయాలు అవిపోతున్నాయని చెప్తున్నారు, కానీ అందరూ ఖండిస్తూనే ఈ ఎంపీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయారు, ఏం తీసుకొచ్చారు కనీసం అవ్వన్నా చెప్పండి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? సహజమే అండి, ఎందుకంటే అధికారంలో ఇద్దరు పార్టీలు ఉండొచ్చినాయి కదా. ఒకరేమో ఉండిపోయిండ్రు, ఇంకొకరేమో ఉన్నారు ప్రజెంట్. కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే వినండి, ఇద్దరు వింటేనే బాగుంటది. లేకపోతే మళ్ళా మనం ఏదో కొట్లాడుకుంటే ఎట్లుంటది అంటే జుట్లు పట్టుకొని కొట్టుకున్నట్టుంటది. రాగితే బాగుంటది. మనం వాళ్ళం కాబట్టి. సో డెవలప్మెంట్ విషయంకి వస్తే మనము ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? రోడ్లు, రైల్వేస్, తర్వాత మనకి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేదంటే మనకు కావాల్సినటువంటి నిధుల విషయంలో రైల్వే విషయంలో ముఖ్యంగా మన మెట్రో phase 2కి మనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అదొక డెవలప్మెంట్. అండ్ RRR గురించి కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది, అదొకటి. రీసెంట్ గా మనము హైదరాబాద్ IITకి కూడా నిధులు ఇచ్చి ఎక్స్పాన్షన్ చేశాము ఆ యొక్క మన ఆ ఏరియాని మొత్తం కూడా. సో అది కూడా డెవలప్మెంట్ కిందకే వస్తుంది. అండ్ ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా మనకు బేగంపేట రైల్వే స్టేషన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చాలా మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయి. ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉండేటటువంటి విషయాలు. అదే కాకుండా ముఖ్యంగా మన హైదరాబాద్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి హబ్. ఈ హబ్ లో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ డెవలప్మెంట్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను కేటాయించడం జరిగింది. ఇక్కడ DRDO విషయంలో కూడా మనము ఎన్నో రకాలైనటువంటి శాటిలైట్లను మనము అంతరిక్షంలోకి పంపిస్తాము. ఈ యొక్క భద్రతాపరమైనటువంటి విషయాల్లో కూడా మనము హైదరాబాద్ లో ఉన్నటువంటి మన యొక్క DRDOలో కూడా డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయినాయి అక్కడ. అదేవిధంగా మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఎక్స్పాన్షన్ జరిగింది అక్కడ కూడా. సో ఇదంతా కూడా ఏంటి అని అంటే మనము నిధులు అంటే పైసలు తీసుకొచ్చి చేతిలో పెట్టేది ఉండదు. ఎక్కడైనా కూడా విషయంలో ప్రతి దగ్గర కూడా మీకు జాతీయ రహదారుల విషయంలో కానివ్వండి, లోకల్ గా స్థానికంగా వేస్తున్నటువంటి మన యొక్క ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్ బ్రిడ్జ్లు కానివ్వండి, లేదు అని అంటే ఇంకేదైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ప్రతి విషయంలో కేంద్రం యొక్క వాటా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఈవెన్ మీరు ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లనండి, లేకపోతే కేసీఆర్ గారి ఇండ్లనండి, అదేమన్నా కానీ అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా వాటికి డబ్బులు రావడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయోజకతోనే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి గతంలో కేసీఆర్ గారు ఏంటి అంటే మాకు పూర్తిగా కూడా వారు కొంతలో సహకరించారు. ఫస్ట్ టర్మ్ లో వారు కూడా ఏంటి అంటే డెవలప్మెంట్ విషయంలో ఎందుకో సానుకూలంగా ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళు వ్యతిరేకం కావడము, మోదీజీ ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఆహ్వానించడానికి రాకుండా వారి యొక్క సహచర మంత్రులను పంపించడం కానివ్వండి, లేదు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా వెళ్ళడం. స్వయంగా మన యొక్క ప్రధానమంత్రి గారే మన యొక్క రేవంత్ రెడ్డి గారిని అన్నారు, మీరు సహకరిస్తే మీకు ఇంతకంటే ఎక్కువ మేము డెవలప్మెంట్ చేస్తామనంటే అదేదో వచ్చి మా పార్టీలో జాయిన్ కమ్మని కాదు మేము చెప్తున్నది. కాకపోతే ఏంటి అని అంటే మనము తెలంగాణ అభివృద్ధి విషయంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పులు చేయకుండా ఇప్పుడైనా కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయోజనతోన మనము ముందుకు వెళ్తే ఆ యొక్క పనులు ఈజీగా అవుతాయి, మనకు కావాల్సిన డెవలప్మెంట్లు అవుతాయి, ఇక్కడ రావాల్సినటువంటి యూనివర్సిటీలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు మెట్రో 2 అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మెట్రో అన్నది ఎక్స్పాన్షన్ కాకపోతే మనకు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య తీరదు. రాను మనం ఏంటంటే 4th సిటీ అని చెప్పేసి రీసెంట్ గానే రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. మరి ఆ 4th సిటీ డెవలప్ కావాలి అన్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఖచ్చితంగా కావాలి.
రాష్ట్ర ప్రభుత్వం అకేలా ఒక్కరు చేసుకోలేరు ఈ విషయంలో. కాబట్టి ఏంటి అని అంటే హైదరాబాద్ అన్నది యూనివర్సిటీ ఇన్ డైవర్సిటీ, అంటే అన్ని రకాలైనటువంటి ప్రజలు ఇక్కడ వచ్చి జీవించగలుగుతారు. ఆ వాతావరణం మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఏంది అని అంటే 4th సిటీ అయినా హైటెక్ సిటీ అయినా రేపు మన యొక్క డెవలప్మెంట్ కావాలి అన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అనేది చాలా అవసరం. ఇది మీరు ఏ రకమైనటువంటి పేరు పెట్టుకుంటారు అన్నది రాజకీయంగా మీ ఉద్దేశాలు ఉండొచ్చేమో, కానీ అంతిమంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగానే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తాను, గాంధీ సరోవర్ కోసము రేవంత్ రెడ్డి గారు మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ గారు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి అప్పీల్ చేశారు. వారు దాని విషయంలో కూడా సానుకూలంగా స్పందించారు. ఆ విషయంలో ఆ యొక్క క్లియరెన్స్ వచ్చింది వీళ్ళకి. ఇంకా మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో కూడా వీళ్ళ యొక్క చర్చలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా మనకు మూసీ ఎంత పొడుగైతే ఉందో హైదరాబాద్ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మనకు నల్గొండ పోయేంత వరకు కూడా కబ్జా జరిగింది. మూసీ అంతా కూడా గతంలో కబ్జా అయింది. ఈ యొక్క కబ్జాలను మొత్తం కూడా తీసేయాలి అంటే హైడ్రా అనేది ముఖ్య పాత్ర వహించాలి ఈ విషయంలో. కాబట్టి ఏంటి అని అంటే ఇక్కడ బడాబాబుల ఇండ్లున్నా, పేదవాళ్ళ ఇండ్లున్నా, మన ఇల్లున్నా, లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లున్నా కూడా ఖచ్చితంగా 100కు 100% తొలగించి వాళ్లకు ముఖ్యంగా ఏం రైట్ రైట్ ఎస్ అన్నది కరెక్ట్ వాళ్ళకి సకాలంలో ఇస్తే వాళ్ళు కూడా ఏం చేయాలంటే అక్కడి నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని డబల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా ఒక విషయం చెప్తాను. ఇక్కడ గతంలో కూడా మా యొక్క కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మా బండి సంజయ్ అన్న గారితో కానివ్వండి, ముఖ్యంగా మా యొక్క మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఎన్ని పెద్ద భవనాలు కట్టినాం మనం, కానీ మనము అవి పేద ప్రజల దగ్గరికి తీసుకుపోలేకపోయినాం. మనం వాస్తవాన్ని చెప్పాలంటే అవి ఇంకా ఖాళీగానే పడి ఉన్నాయి అక్కడ. అవి కట్టినటువంటి కట్టడాలను మనకు పరలిచ్చే వాళ్ళకు అక్కడ పెట్టుకొని కూలగొట్టుకునే బదులు అవి ఎవరికో అర్హులున్న వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. ఇంకొక విషయం, ముఖ్యంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మన హైదరాబాద్ లోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్ అది. దాన్ని కూడా తరలించడానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో మనము మాట్లాడడం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. త్వరలోనే ఈ యొక్క డంపింగ్ యార్డ్ కూడా నేను అనుకుంటున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో అది ఇక్కడ నుంచి తరలించబడుతుంది. త్వరలోనే జవహర్ నగర్ ప్రజలకి కూడా ఈ యొక్క డంపింగ్ యార్డ్ నుంచి బాధ నుంచి విముక్తి మాత్రం కలుగుతుందని తప్పకుండా.